మా అన్నయ్యతో సినిమా ఎలా ఉండాలో తెలుసా బాబీ అంటూ ఒక అభిమానిగా ఆయన మాట్లాడినప్పుడు నిజం చెప్తున్నాను, ఇది నా ఆడియో ఫంక్షన్ కోసం దాచుకున్నాను, కానీ మీ అందరి ఆనందం కోసం చెప్తున్నాను. మా అన్నని మీరు థియేటర్లో చూశారు, మా అన్న స్టార్డమ్ని, మా అన్నని ఫ్యానిజంతో మీరు. కానీ దగ్గరుండి ఓ 14 ఏళ్ల కుర్రోడి నుంచి చెన్నైలో మా అన్నని నేను చూస్తూ పెరిగాను బాబీ. మా అన్నయ్య కోసం వచ్చిన జనాల్ని, వాళ్ళ ప్రేమల్ని, వాళ్ళు లక్షల మంది వచ్చినప్పుడు తెగిపోయిన వాళ్ళ చెప్పులు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి 3 రోజులు తీసి లారీలు వేసినప్పుడు నేను దగ్గర ఉండేవాడిని. ఆయన కోసం వచ్చిన దండలు, ఆయన కోసం వచ్చినప్పుడు ఆ కుక్కిసలాట్లో చిరిగిపోయిన చొక్కాలు చూసే భాగ్యం నాకు కలిగింది. అలాంటి మెగాస్టార్ గారిని మళ్ళీ బలమైన కథతో తీసుకురా. తమాషా కన్నా ముందు ఒక ఎమోషన్తో బలంగా గుద్దు థియేటర్ మీద. మెగాస్టార్ అంటే అభిమానుల్లో ఫస్ట్ నేనే ఉంటాను, ఫస్ట్ కాపీ నాకు చూపించు, నీ ఆడియో ఫంక్షన్ నువ్వు పిలవకపోయినా వచ్చేలాగా చేయి బాబీ అని ఆ రోజు అడిగారు ఆయన. సో అలాంటి కళ్యాణ్ గారికి మాట ఇచ్చి మొదలెట్టాం. 158 రేపు పొద్దున గ్లిమ్స్ రాబోతుంది, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి.